హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈరోజు కొంచెం పొద్దున్నే లేచిన వెంటనే అలా కాసేపు పూల్లో చిల్ అయ్యి ఏం చేయాలా అని ఒక ఐటనరీ ప్లాన్ చేసుకుని బ్రేక్ఫాస్ట్ చేయడానికి అయితే వెళ్తున్నాం. బ్రేక్ఫాస్ట్ అయిన తర్వాత బయటికి ఎక్కడికి వెళ్ళాలనేది స్టార్ట్ అవుతాం. బ్రేక్ఫాస్ట్ కోసం అయితే ఎక్కడికి బయటికి వెళ్ళలేదు, మేము ఉంటున్న ప్లేస్లోనే బ్రేక్ఫాస్ట్ ఫినిష్ చేసేసాం. బ్రేక్ఫాస్ట్ ఫినిష్ చేసిన తర్వాత ఇంకా బయటికి బయలుదేరాం. ఈరోజు గోవాలో మనది డే 3. డే 1, డే 2 వీడియోస్ మీరు చూడకపోతే కనుక ప్రీవియస్ వీడియోస్ అయితే చూడండి. వీడియోస్ చూసిన వాళ్ళైతే ఈ థర్డ్ వీడియో మీకు బాగా అర్థమవుతుంది నేను ఏమేమి ఎక్స్ప్లోర్ చేశాను అనేది. థర్డ్ వీడియోలో యాక్చువల్గా మార్నింగ్ నుంచి వర్షం పడుతుందేమో అని భయంగానే ఉన్నా. కాకపోతే లక్కీగా ఈరోజు వర్షం పడలేదు కాబట్టి నార్త్ గోవాలో బీచెస్ అన్నీ కవర్ చేద్దాం అనుకుంటున్నాను. అన్నీ అంటే అట్లీస్ట్ ఒక 5-6 బీచెస్ అయితే ఈరోజు కవర్ చేద్దాం అనుకుంటున్నా. అందులో మన వాళ్ళందరికీ బాగా ఇష్టమైన బీచ్ బాగా బీచ్, అండ్ నెక్స్ట్ వచ్చి మెండ్రెమ్ బీచ్, అశ్వం బీచ్, అండ్ అలానే మోర్జిమ్ బీచ్, అలానే క్యాండలం బీచ్. ఈ బీచెస్ అయితే ఈరోజు కవర్ చేద్దాం అనుకుంటున్నా. అండ్ ఫస్ట్ వీడియోలో మనకి అరంబోల్ బీచ్ అండ్ స్వీట్ లేక్ కూడా కవర్ చేశాను. చూడని వాళ్ళు ఎవరన్నా ఉంటే ఆ వీడియో చూడండి. ఫస్ట్ ఈరోజు మనం ఎక్స్ప్లోర్ చేస్తున్న బీచ్ వచ్చి మెండ్రెమ్ బీచ్. ఇది అశ్వం బీచ్ కూడా దగ్గరలోనే ఉంటుంది. అంటే లైక్ మోర్జిమ్, మెండ్రెమ్, అశ్వం బీచ్ ఇవన్నీ ఒకే స్ట్రెచ్లో ఉంటాయి వరుసగా. సో అవి కవర్ చేసుకుంటూ వద్దాం ఈరోజు. మ్యాండరన్ బీచ్లో నాకు బాగా నచ్చింది ఏంటంటే ఇక్కడ శాండ్ చాలా అంటే చాలా సాఫ్ట్ ఉంది. అది నడుస్తుంటే టెక్స్చర్ తెలుస్తుంది, చాలా సాఫ్ట్గా ఉంది ఇక్కడ శాండ్ అనేది. బాగుంది, మంచిగా ఉంది. అండ్ ఇంకొకటి ఏంటంటే డెప్త్ కూడా అంత అట్లా కొంచెం లోపలికి వెళ్ళొచ్చు, చాలా వాక్ చేసుకుంటూ వెళ్ళొచ్చు. అలలు కూడా అంత ఫెరోషియస్గా ఏమి వచ్చేయట్లేదు, కొంచెం నార్మల్గానే వస్తుంది. అండ్ ఇది కూడా ఇట్లానే ఇది కూడా లెస్ క్రౌడెడ్ బీచ్, అంత ఎక్కువ క్రౌడ్ అయితే ఏం లేరు, తక్కువే ఉన్నారు. ఇక్కడ ఎవరో ఒక అమ్మాయి అబ్బాయి కైట్ సర్ఫింగ్ కూడా చేస్తున్నారు. మెండ్రెమ్ బీచ్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ వితిన్ 1-2 కిలోమీటర్స్ డిస్టెన్స్లోనే మనకి అశ్వం బీచ్ కూడా ఉంటుంది. అశ్వం బీచ్ కూడా చాలా పీస్ఫుల్గా ఉండే బీచ్ ఇది. చాలా లెస్ క్రౌడ్ ఉంటుంది. బట్ ఏంటంటే థింగ్ ఏంటంటే పార్కింగ్ కొంచెం కంజెస్టెడ్ ఉంటుంది. చూడండి ఇక్కడ వెహికల్స్ అన్నీ ఎలా పడితే అలా పెట్టేసాం. సో పార్కింగ్ ఒకటి కొంచెం కంజెస్టెడ్ ఉంటుంది. అండ్ లోపలికి వెళ్ళే వే కూడా చాలా నేరోగా ఉంటుంది. అక్కడికి వెళ్ళిన తర్వాత రైట్ సైడ్లో కార్నర్కి చిన్న స్టెప్స్ ఉంటాయి కొంచెం కిందకి దిగడానికి. ఆ స్టెప్స్ కిందకి దిగి బీచ్ లోపలికి వెళ్ళాలి. బీచ్ మాత్రం చాలా బ్యూటిఫుల్ ఉంటుంది. అలానే క్రౌడ్ కూడా చాలా తక్కువ మంది ఉంటారు. ఈ బీచ్కి వచ్చే పీపుల్ కూడా చాలా తక్కువ మంది ఉంటారు, ఎందుకంటే ఇందులో బీచ్ షాక్స్ కానీ 1-2 ఉంటాయి అంతే తప్పితే ఎక్కువ ఏమి ఉండవు. అండ్ పార్టీ కల్చర్ కూడా అంత ఎక్కువ ఏమి ఉండదు, చాలా పీస్ఫుల్గా ఉండే బీచ్ ఇది. సో అందుకే క్రౌడ్ చాలా తక్కువ వస్తారు. చూసారు కదా అక్కడ మనకు రైట్ సైడ్లో చిన్న చిన్న హట్స్, గడ్డితో వేసినవి చిన్నగా అంబ్రెల్లా టైప్ పెట్టారు కదా. సో అక్కడ జస్ట్ రిలాక్స్ అవ్వడానికి ఆ ప్లేస్ ఒకటి ఉంటుంది. సో అందుకని ఇక్కడికి పీపుల్ చాలా తక్కువ మంది వస్తారు. అండ్ బీచ్ కూడా చాలా అంటే చాలా పెద్దగా ఉంటుంది. నియర్లీ ఒక 3 కిలోమీటర్స్ డిస్టెన్స్ ఉంటుందేమో ఈ చివరి నుంచి. మనకు లెఫ్ట్ సైడ్ ఆ మూల కనిపిస్తుంది కదా, ఆ మూల నుంచి ఈ రైట్ సైడ్ ఈ చివరి వరకు చూసుకుంటే 2 కిలోమీటర్స్ అయితే ఖచ్చితంగా ఉంటుంది. ఈవెన్ ఉన్న 3 కిలోమీటర్స్ అయినా 3 కిలోమీటర్స్ ఉంటుంది. అండ్ శాండ్ కూడా ఇందులో వాక్ చేయడానికి చెప్పులు తీసేసి నడుస్తూ ఉంటే చాలా సాఫ్ట్ శాండ్ ఉంటుంది, వైట్ శాండ్లా ఉంటుంది చూడడానికి అయితే. బట్ ఈ బీచ్ అయితే మాత్రం పీస్ఫుల్గా ఉండాలనుకుంటే నార్త్ గోవాలో ఇది ఒక మంచి బీచ్, మంచి ఆప్షన్ ఇది. అలసిపోకుండా మధ్య మధ్యలో ఒక మాక్టైల్ తాగుతూ ఉండాలి, లేదంటే ఇక్కడ ఉన్న హ్యూమిడిటీకి మనం ఫెయింట్ అయి పడిపోయే ఛాన్సెస్ అయితే ఎక్కువ ఉన్నాయి. ఇక్కడ ఈ కుర్రోడు కుర్చీలో కూర్చుని చూస్తున్నాడు కదా. సడన్గా ఎవరన్నా పిల్లలు కానీ ఎవరొకళ్ళు సముద్రం లోపలికి వెళ్ళిపోయినా ఏదైనా జరగరాంది ఏదైనా జరిగితే మాత్రం మనోడు కాపాడుతాడనమాట. మనం బేవాచ్ మూవీ చూసాం కదా, రాక్ కూడా సేమ్ క్యారెక్టర్, మనోడు ఇక్కడ రాక్ అనమాట. సో
మనోడు ఏదన్నా ఇబ్బంది జరిగితే ముందు మనోడు ఉంటాడు కాపాడడానికి. అండ్ అశ్వం బీచ్ అయిపోయిన తర్వాత మనకి వితిన్ 3-4 కిలోమీటర్స్లోనే మోర్జిం బీచ్కి వచ్చాం. ఈ మోర్జిం బీచ్ వచ్చి మనకి లిటిల్ రష్యా అని అనుకోవచ్చు, ఎందుకంటే రష్యన్స్ ఎక్కువగా అరంబోల్ బీచ్ తర్వాత ఇక్కడ మోర్జిం బీచ్కి ఎక్కువ వస్తుంటారు. అండ్ మీరు కొన్ని సైన్ బోర్డ్స్ కానీ ఈ హోటల్స్ రెస్టారెంట్స్ నేమ్స్ అవి కూడా రష్యన్ నేమ్సే ఉంటాయి కొన్ని. సో మీరు అది కూడా నోటీస్ చేయొచ్చు. అండ్ బాగుంటుంది యాంబియన్స్ కానీ అదంతా చాలా బాగుంటుంది. వాటర్ స్పోర్ట్స్ అవన్నీ అడ్వెంచర్ గేమ్స్ అన్నీ కూడా ఇక్కడ ఉంటాయి. అండ్ క్రౌడ్ కూడా బాగానే ఉంటారు. ప్రజెంట్ అయితే మన ఇండియన్ క్రౌడే ఉన్నారు మొత్తం అందరూ, ఎందుకంటే ఇది రైనీ సీజన్ కాబట్టి. మామూలుగా అదర్ కంట్రీస్ వాళ్ళు కానీ రష్యన్స్ వీళ్ళందరూ వచ్చేది మనకి పీక్ సీజన్ నవంబర్ నుంచి ఫిబ్రవరి వరకు ఉంటారు. అదర్వైజ్ ఫారినర్స్ తక్కువే కనబడుతుంటారు. ఇప్పుడు ఉన్నా కానీ మనకు కొంచెం సౌత్ గోవాలో కనిపిస్తారు. ఇక్కడ మొత్తం మన వాళ్ళే ఉంటారు అంతా ప్రజెంట్ అయితే ఈ సీజన్లో. అండ్ ఈ బీచ్ లైక్ అశ్వం బీచ్ లాగా మనకి ఏమీ అంత పీస్ఫుల్గా ఉండే బీచ్ ఏం కాదు. బాగానే పార్టీ వైబ్ ఉంటుంది. పీపుల్ మొత్తం బాగానే ఉంటారు. క్రౌడెడ్ ఉంటుంది బీచ్ మొత్తం. ఇప్పుడు ఆఫ్ సీజన్ కాబట్టి అంత క్రౌడ్ ఏం కనిపించట్లేదు, కానీ సీజన్లో అయితే ఫుల్ అంటే ఫుల్ క్రౌడ్ ఉంటుంది. ఎందుకు కూడా అంటే లైక్ బాగా కాలంగా అంత క్రౌడ్ ఉండకపోవచ్చు, కానీ అందులో 50% క్రౌడ్ అయితే ఇక్కడ ఉంటారు. మీ క్రౌడ్ అంటే ఇష్టం లేదు, ఎక్కువ మంది ఉండకూడదు, చాలా పీస్ఫుల్గా ఉండాలంటే మీరు అసలు డౌట్ లేకుండా సౌత్ గోవా వెళ్ళిపోండి. లేదు నాకు క్రౌడ్ కావాలి, పార్టీ వైబ్ ఉండాలంతా అనుకుంటే కనుక నార్త్ గోవాలో ఉండండి. ఈ మార్జిం బీచ్ వన్ ఆఫ్ ద లార్జెస్ట్ బీచ్ ఇన్ నార్త్ గోవా అని చెప్పొచ్చు. ఎందుకంటే మీకు ఆ చివరికి జూమ్ చేసి చూపిస్తున్నా చూడండి. ఆ చివరి నుంచి ఇక్కడి నుంచి ఆ చివరికే ఇంచుమించుగా 2.5-3 కిలోమీటర్స్ ఉంటుంది. అలానే రైట్ సైడ్కి ఇంకో 1 కిలోమీటర్ ఉంటుంది. మనం ఆ చివరి నుంచి చివరికి నడుచుకుని మళ్ళీ చివరి నుంచి ఆ చివరికి నడుచుకెళ్ళేటప్పటికి నియర్లీ ఒక 6-8 కిలోమీటర్స్ అయితే ఈజీగా అవుతుంది. మీరు పర్ఫెక్ట్గా జాగింగ్ కానీ వాకింగ్ కానీ చేసేటోళ్ళు అయితే మీకు చాలా అంటే చాలా ఉపయోగపడుద్ది బీచ్. చాలా ఎక్కువ టైం నడవచ్చు. ఇప్పుడు ఎంటర్ అయ్యాం గోవాస్ క్రౌడెస్ట్ బీచ్, బాగా బీచ్కి. క్రౌడ్ చూసారు కదా, ఏదో పుష్కర స్నానానికి వచ్చినట్టు వచ్చారు. ఈ బీచ్ మీరు ఏ రోజు వెళ్ళండి క్రౌడ్ ఇలానే ఉంటుంది. ఈవెన్ నైట్ ఫుటేజ్ కూడా మీకు చూపిస్తాను, నైట్ టైం ఎట్లా ఉంటుంది అనేది. నైట్ కూడా ఇంచుమించుగా ఎంతే ఉంటారు జనాలు. నైట్ మీరు 12ంటికి వెళ్ళినా చాలా అంటే చాలా క్రౌడ్ ఉంటుంది. బీచ్ అంటే ఫుల్ క్రౌడ్ ఉండాలి, ఫుల్ జనాలు ఉండాలి, మాకు అలాంటి బీచ్లకి వెళ్తాం అనుకుంటే ఈ బాగా అండ్ కాలంగూట్ బీచ్ మీకోసమే. అండ్ పార్టీ వైబ్ ఉండాలి, ఫుల్ పార్టీ వైబ్. ఇంకా ఈ బాగా బీచ్ కానీ ఆ బీచ్ రోడ్స్ కానీ అంతా మొత్తం పబ్స్ అవన్నీ ఉంటాయి. సో ఈ బీచ్ అయితే మీలాంటి వాళ్ళ కోసమే. లేదు నాకు బీచ్ అంటే పీస్ఫుల్గా ఉండాలి, ప్రశాంతమైన గాలి ఉండాలి, జనాల సౌండ్ ఏమి వినపడకూడదు, ఓన్లీ అలల సౌండ్ మాత్రం వినపడాలనుకుంటే మాత్రం అసలు కళ్ళు మూసుకుని మీరు బాగా బీచ్ దరిదాపుల్లో కూడా రావద్దు. బాగా బీచ్ కానీ కాలంగొట్టి కానీ క్యాండోలిం బీచ్ అండ్ అంజునా బీచ్, ఈ 4 బీచ్ల జోలికైతే మాత్రం మీరు వెళ్ళొద్దు, ఫుల్ క్రౌడెడ్ ఉంటాయి. అండ్ గోవాలో చాలా స్కాములు జరుగుతాయి అది ఇది అంటుంటే వింటాం కదా. ఈ బీచ్ దగ్గరే అనమాట, బాగా బీచ్ అండ్ కాలంగూట్, ఈ 2 బీచ్లు మెయిన్ స్కామర్స్ ఎక్కువ తిరిగేది. ఎందుకంటే ఎక్కువ క్రౌడ్ ఉంటారు కాబట్టి స్కామర్స్కి పండుగ అనమాట. ఒకటి కాకపోతే ఒకడు ఎవడొకడు దొరికేస్తుంటాడు. సో ఇక్కడ ఎవడన్నా వచ్చి మీకు అది కావాలా ఇది కావాలని అడిగితే మాత్రం కకృతి పడకండి. కకృతి పడకుండా వచ్చిన పని చూసుకుని వచ్చేయండి అంతే. లేదు మాకు కావాల్సిందే ఖచ్చితంగా మాకు కావాలి అనుకుని వాళ్ళతో పెట్టుకుని వాళ్ళని నమ్మి మీరు వెళ్తే మాత్రం మీ డబ్బులు దొబ్బుతాయి. నడి రోడ్డు మీద వదిలేస్తారు, ఇంకా మీ కర్మ. గోవా వచ్చేది మాత్రం ఎంజాయ్ చేయడానికే రండి, అంతేగాని మాకు వేరే వేరే ఇయో కావాలనుకుంటే మాత్రం ఇక్కడ దొరకదు. సో పప్పు, రొయ్యల పులుసు అండ్ చేపల పులుసు అండ్ మటన్ కర్రీ అండ్ గోంగూర చికెన్ చాలా బాగుంది. యాక్చువల్లీ ఫుడ్ అంతా టాప్ నాచ్ ఉంది. వీ కెన్ హ్యావ్ ఎ గ్రేట్ ఫుడ్ హియర్. సో గైస్ ఎప్పుడన్నా వస్తే టీఓటీకి ఖచ్చితంగా రావచ్చు, మస్ట్ విజిట్ ప్లేస్. ఒక రకమైన లాస్ట్లో పూర్ణాలతో ఒక ఫినిషింగ్ టచ్ ఇచ్చాడండి, మామూలుగా నెయ్యి అలాగాడుతున్నాను. అలా 3:30కి లంచ్ ఫినిష్ చేసుకుని మెల్లగా ఆగ్వాడ ఫోర్ట్కి వచ్చాం. హ్యాపీ థింగ్ ఏంటంటే ఈరోజు కొంచెం క్లైమేట్ మనకి కోఆపరేట్ చేసింది, వర్షం పడకుండా. నిన్న 2 రోజులైతే మాత్రం బాగానే పడుతూ వస్తుంది. సో ఈరోజు కొంచెం బెటర్, వర్షం లేకుండా ఉంది. ఈ అగ్వాడా ఫోర్ట్ మెయిన్ పర్పస్ ఏంటంటే
పోర్చుగీస్ షిప్స్ ఉంటాయి కదా! ఆ షిప్స్‌కి ఇదొక బ్రేక్ లాగా అనమాట. అంటే లైక్ మంచినీళ్ళు రీఫిల్ చేసుకోవడానికి ఇదొక ప్లేస్ అనమాట. ఈ కింద ఇదంతా పెద్ద ట్యాంకర్‌లా కనిపిస్తుంది కదా! ఇదంతా కూడా రెయిన్ వాటర్‌ని నిల్వ చేసుకుంటారు ఇందులో. ఆహ్, సో, ఆ వాటర్‌ని పైప్ లైన్ ద్వారా షిప్స్‌లోకి లోడ్ చేస్తుంటారనమాట. సో, అందుకని ఇక్కడ ఇంత ఫోర్ట్‌లా కట్టి ఇక్కడ ఒక లైట్ హౌస్ పెట్టి షిప్స్‌కి అదంతా ఆహ్, వాటర్ అది లోడ్ చేయడానికి ఈ ప్లేస్ మెయిన్ పర్పస్ అది. ఇక్కడికొచ్చినోళ్ళు చాలామంది దీన్ని చూసి జైలు అనుకుంటున్నారనమాట. రెడ్ కలర్‌ది పైన కనిపిస్తున్నాయి కదా! ఆహ్, ఓపెన్ ప్లేస్ అనమాట అది. అందులోంచి కిందకి చూడొచ్చు. అందరూ అనుకుంటున్నారు మనం 'త్రిబుల్ ఆర్' మూవీలో రామ్ చరణ్‌ని అందులోనే బంధిస్తారు కదా! సో, అలాంటి ప్లేస్ అనుకుంటున్నారది. బట్ అది జైలు కాదు. వాటర్‌ని దాచుకోవడానికి నిల్వ ఉంచుకునే ప్లేస్ అది. అండ్ ఆ ట్యాంక్ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ అంతా మీకిక్కడ ఈ పిక్చర్‌లో ఉంది. చూడండి మీకు కావాలనుకుంటే. అండ్ ఈ 'అగ్వాడా ఫోర్ట్' ఓవర్ వ్యూ మొత్తం ఒక 1, 2 మినిట్స్‌లో మీకు ఫుటేజ్ మొత్తం చూపిస్తాను. ఆ ఫుటేజ్ కూడా చూడండి ఒకసారి. The misery, trying to find the peace in me. I wanna be, I wanna be, I wanna find myself, but again, it's always a phase. I wanted to stay, no, you don't understand. I've been losing myself, I've been losing myself. I've been I've been keeping myself so busy, pushing out the misery, trying to find the peace in me. I wanna be, I wanna be, I wanna find myself, but again, it's always a phase. I wanted to stay, no, you don't understand. I've been losing myself, I've been losing myself. ఇంకా సాయంత్రం అయిపోయింది కదా అని సన్‌సెట్ చూద్దామని చెప్పి క్యాండోలం బీచ్‌కొచ్చాం. కాకపోతే ఫుల్ మబ్బులన్నీ పట్టడం వల్ల సన్‌సెట్ మాకు చూడడానికి ఇక్కడ ఛాన్స్ లేకుండా అయిపోయింది. బేసిక్‌గా గోవా అంటేనే సన్‌సెట్ బీచెస్ కాబట్టి అన్నీ ఆల్మోస్ట్. సో, ఆ సన్‌సెట్ కోసం అని చెప్పి మోరోవర్ నాకు ఎస్పెషల్లీ క్యాండోలం బీచ్‌లో సన్‌సెట్ చూడడం అంటే చాలా ఇష్టం నాకు. సో, అందుకని ఇక్కడికొచ్చాను. బట్ అన్‌ఫార్చునేట్‌లీ టైం కుదరలేదు. ఐ మీన్ మొత్తం మబ్బులు పట్టడం వల్ల సూర్యుడు అసలు ఎక్కడ కనిపించట్లా. చాలా సేపటి నుంచి వెయిట్ చేస్తున్నా ఒక హాఫ్ అన్ అవర్ నుంచి. సన్ కనిపిస్తదేమో అని. ఇంక ఉండే కొద్దీ మబ్బులు పడుతున్నాయి తప్పితే సన్ అయితే కనిపియట్లా. సో, ఈ రోజుకి ఇదొక డిసప్పాయింట్‌మెంట్. డే 1 బానే కనిపించింది అంతో ఇంతో. బట్ ఈరోజు అస్సలు కనిపించట్లేదు. యాక్చువల్లీ ఈరోజు తలాసాకెళ్దాం అనుకున్నాం. కాకపోతే మొత్తం వర్షం గ్యాప్ ఇవ్వకుండా అరగంట నుంచి పడుతూనే ఉంది. సో, తలాస మొత్తం అవుట్‌డోర్ ఉంటది కాబట్టి అట్‌లీస్ట్ ఒక ఇండోర్ పబ్‌కైనా వెళ్ళడానికి చూస్తున్నాం. టైం 8 అయిపోయింది. మెల్లగా 9 కన్నా కొంచెమన్నా తగ్గితే ఏదైనా ఇండోర్ పబ్ కన్నా వెళ్తాం ఈరోజు. తలాసాకి ఇంకా రేపైనా ప్లాన్ చేసుకోవాలి. మొత్తానికి తలాస మిస్ అయినా కానీ హ్యామర్స్‌కైతే వచ్చాం. ఇది కూడా బాగుంటది పబ్బు. బట్ ఏంటంటే ఇండోర్ ఇదంతా. You will feel power. పేరుకు తగ్గట్టే ఈ పబ్‌లో సౌండ్ అయితే మాత్రం సాలిడ్ ఉంది. చాలా అంటే చాలా బాగుంది. ఖచ్చితంగా రావచ్చు ఈ పబ్‌కి. అండ్ యాహ్! ఈ వీడియోనైతే ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను గైస్. 3 డేస్ వీడియోస్ అయితే కంటిన్యూస్‌గా అప్లోడ్ చేశాను. లైక్ మీకు నచ్చిందని అనుకుంటున్నా. ఈ వీడియో కూడా మీకు నచ్చితే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. అలానే ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. అండ్ యాహ్! ఇంతవరకు వీడియోస్ చూసినందుకు చాలా థ్యాంక్స్. థ్యాంక్ యూ సో మచ్ గైస్. అండ్ గుడ్ నైట్.
Please welcome DJ Sonic.